రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరిట గంప మారుతి అనే వ్యాపారవేత్త తన వద్ద ₹1 కోటి తీసుకున్నాడని ఆరోపించారు వెంకటేశం అనే వ్యక్తి. భాగస్వామ్యం గురించి ఎన్నోసార్లు అడిగగా సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. పైగా డబ్బు కూడా చెల్లించలేకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటేశం కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. వేములవాడలో మారుతికి చెందిన థియేటర్ ఎదుట పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ వెంకటేశం కుటుంబ సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరిట గంప మారుతి అనే వ్యాపారవేత్త తన వద్ద ₹1 కోటి తీసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, వ్యాపారంలో చేయిస్తాను అంటూ ₹1 తీసుకుని మోసం చేశాడంటూ కుటుంబం మొత్తం కూడా సినిమా థియేటర్ ముందు ఆందోళన వ్యక్తం చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అసలు అంటూ వ్యాపారం చేస్తానని చెప్పి గతంలో తన భాగస్వామిగా చేసుకుంటానంటూ ₹1 వరకు తన దగ్గర నగదు తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపారం చేయకపోగా అలాగే డబ్బులు తిరిగి ఇవ్వమన్నప్పుడు చెక్కులు కూడా ఇచ్చి ఆ చెక్కులు కూడా పనిచేయకుండా పోయాయి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబం అంతా కూడా ₹1 నష్టపోయానంటూ వ్యాపారం ఎవరికైతే డబ్బులు ఇచ్చారో తనకు సంబంధించినటువంటి ఒక థియేటర్ ముందు ఆందోళన దిగారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి స్థానిక సమాచారం మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గోపాలకృష్ణ.